స్తోత్రం ప్రియులారా. 28వ తారీఖు శుక్రవారం, 28వ తారీఖు శుక్రవారం మార్చి నెల. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం గురించి ధ్యానం చేసుకుందామా? సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు రాయబడతా ఉన్నాయి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని చెప్పేసి అనే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. ఏంటంటే యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచును. ఈ స్థలంలో ఉండి ఆ స్థలంలో ఉండకపోవటం, ఈ స్థలంలో వీళ్ళని చూసి వాళ్ళని చూడబోవటం అనేది దేవునికి మరుగైనది కాదు పిల్లరా. మంచివారి మీద చెడ్డవారి మీద ప్రతి స్థలంలో వాటిని చూస్తూ ఉంటుందని దేవుని యొక్క కన్నులు రాయబడుతుంది. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 21వ భాగంలో రాయబడుతుంది. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును. ఏమంటే మనుషులమైన మన యొక్క ప్రతి మార్గాన్ని దేవుడు ఎరుగుతాడు. మనం ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ పడుకున్నా, నిలబడ్డా, లేచినా, ఏమండి ఆ ప్రతి స్థలంలో మానవుడు ఉండే ప్రతి స్థలంలో ఆ మంచివాళ్ళే కావచ్చు, చెడ్డవాళ్ళే కావచ్చు, ప్రతి స్థలంలో దేవుని యొక్క కన్నులు మనుషుల్ని చూస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, కానీ నరుని యొక్క మార్గాలని, నరుని యొక్క నడతల్ని యెహోవా బాగుగా గుర్తించును, కనిపెట్టును అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. యోబు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నట్టయితే పిల్లరా, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా అని యోబు గారు మాట్లాడుతున్నాడు. చూడండి ఆ సాక్ష్యం, ఆ ధైర్యం. పౌలు గారు ఏమంటున్నారు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలు నడుచుకున్నాను అంటున్నాడు. ఇక్కడేమో యోబు అంటా ఉన్నాడు, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా అంటున్నాడు. నిజమే, దేవుడు మన యొక్క అడుగుజాడలను లెక్కిస్తాడు. మన ప్రవర్తన అంతటిని కూడా ఆయన ఎరుగుడండి. మనం మనుషులకి దాచిపెట్టొచ్చాము కానీ, పరిస్థితులకు దాచిపెట్టొచ్చాము కానీ, దేవుని ఎదుట మన ప్రవర్తనని కానివ్వండి, మన నడతలను కానివ్వండి, మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా దాచిపెట్టలేము అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతూ ఉంది. అలాగే మరొక భాగాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం నుంచి ఇర్మీయా గ్రంథం మనం చూసినట్లయితే, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, హల్లెలూయా, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగల వాడు ఎవడైనా గలడా? ఈ మాటని ప్రతి ఒక్క మనుషుడు, ప్రతి యవనస్తుడు, ప్రతి యవన కుమార్తె, ప్రతి యవన కుమారుడు, చిన్నలు పెద్దలు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటండి? నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలవాడు ఎవడైనా కలడా అనేటువంటి మాటని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, దేవుని కన్నులు చూడకుండా మనం ఏ ప్రదేశం కూడా ఉండలేము. 139వ కీర్తనలో దావీదు మహాభక్తులు అంటా ఉన్నాడు, నేను ఎక్కడికి వెళితే అక్కడ ఉన్నావు. కింద భూమిలోకి వెళ్ళిపోతాను అనుకున్నావా? సముద్రంలోకి వెళ్తాను అనుకున్నావా? అక్కడ నువ్వు ఉన్నావు. పైన ఆకాశంలోకి వెళ్దాం అనుకున్నావు, అక్కడ నువ్వు ఉన్నావు. పాతాళంలోకి వెళ్దాం అనుకున్నానా, అక్కడ నువ్వు ఉన్నావయ్యా. నువ్వు లేని చోటు ఇది అన్నట్టుగా 139వ కీర్తన రాగు చక్కగా రాయబడుతుంది. కాబట్టి నువ్వు దేవుని కను దృష్టికి, దేవునికి దాగకుండా రహస్య స్థలాల్లో ఎక్కడున్నా, ఏ ప్రాంతమైనా దేవునికి కనబడకుండా మరుగే ఉండట మనిషికి అసాధ్యము. అందుకే కదా యేసేపు పాపం చేయడానికి అవకాశం వచ్చినా కానీ, నేను నరులు కనపడకుండా పోవచ్చు, నరుల దృష్టికి నేను కనపడకపోవచ్చు, కానీ ఆకాశం దేవుని దృష్టిని నేను తప్పించుకోలేను, దేవుడు సమస్తం కూడా చూస్తూ ఉంటాడు అని చెప్పేసి అని యేసేపు భయపడి పాపం నుంచి పారిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయని ఎవరైతే గ్రహించగలుగుతారో, జ్ఞాపకం చేసుకోగలుగుతారో వారు తమ ప్రవర్తనని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అది వారికి మేలుకరమైన జీవితాన్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి నరుని మార్గాలన్నిటిని కూడా దేవుడు ఎరుగును అని చెప్పేసి అని అన్నాడు. నా అడుగుజాడలన్నీ కూడా లెక్కిస్తాడు కదా అని చెప్పేసి అని యోబు మరి చక్కగా రాస్తామని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనుషుల యొక్క నడతలు, మనుషుల యొక్క అడుగులు అన్నీ కూడా దేవుని దృష్టికి అసాధ్యమైనవి కావు, దేవుడు చూడని కావు, దేవునికి మరిగేవి కావు. కాబట్టి మనం ప్రవర్తించే విషయంలో కానివ్వండి, మన మాటల విషయంలో కానీ, నడతల విషయంలో కానీ, నడకల విషయంలో కానీ, ప్రతి విషయంలో బహు జాగ్రత్తగా కనిపెట్టుకోవడం అనేది మనకు చాలా శ్రేష్టము, శ్రేయస్కరము. ఎందుకంటే మనం ఏం చేసినా సరే ఆకాశం అందున దేవుని యొక్క కన్నులు మనల్ని చూస్తూ ఉంటాయి పిల్లలు. కాబట్టి దానివల్ల ఒకరోజు మనం ప్రతిఫలం పొందుకుంటాము, ఒకరోజు దానివల్ల మనం తీర్పులకు వస్తాం. కాబట్టి ప్రతి స్థలంలో దేవునికి మహిమకరంగా ఉంటే మంచిది. అందుకే ప్రతి స్థలంలో మీరు చేతులైతే ప్రార్థన చేయండి అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభుత్వ పిల్లల ఉదయకాల సమయంలో వాక్యం చూసినటువంటి మనం ఎవరైనా సరే, ఏ ప్రాంతంలోనో ఎక్కడున్నా సరే, దేవుడు మనల్ని చూస్తాడనే భయాన్ని కలిగి ముందుకు వెళ్ళినట్లయితే, యేసేపును దేవుడు దీవించినట్లుగా, యేసేపును దేవుడు ఆశీర్వదించినట్లుగా, యేసేపును దేవుడు ఎలా మహింపరిచాడు, యేసేపును ఎలా దేవుడు హెచ్చించాడో, అలాగే నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు ఉదయకాల సమయంలో హెచ్చించునుగాక. ఆమేన్.
ఒక విషయం గుర్తు చేస్తాను పిల్లరా, మరి మీరు ప్రార్థన చేస్తారు, చాలా సంతోషం. అలాగే మరి 1, 2, 3 తారీఖులు ఏప్రిల్లో మీటింగ్స్ ఉన్నాయి. మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి, మీరు పాల్పొందండి. ఖచ్చితంగా దీని ద్వారా మీరు ఎన్నో దీవెనలు పొందుకోబోతున్నారు. దేవుడు ఈ మీటింగ్స్ని, ఈ వాక్యాన్ని మీకు చాలా ఆశీర్వాదకరంగా మార్చునుగాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును మంచివారిని చెడ్డవారిని అవి చూసుకొని వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రభువా, మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు, మనిషిని ప్రభువా మరొకరు గమనిస్తూ ఉన్నప్పుడు పాపము చేయలేరు, తప్పు చేయలేరు ప్రభువా. భయం కలిగి ఉంటారు, మనుషులు చూస్తున్నారు అని. అలాగే ప్రతి మనిషి కూడా ప్రభావ మీరు చూస్తున్నటువంటి భయాన్ని కలిగి ఉంటే మేము ఆ జీవితంలో ఎన్నడూ పొరపాటు చేయలేము ప్రభావ. కనుక అటు భాగ్యాన్ని మాకు దయచేసి మహిమ తెచ్చుకోమని ఈ ఉదయకాల్సిన వాక్యం బిడ్డలందరూ కూడా తండ్రి నాయన వారు దీవించబడి వాక్యం దారి ప్రభావ వారి జీవితాన్ని మలుచుకొని ఏప్రిల్ 1, 2, 3 తారీఖులో జరిగే మీటింగ్స్లో ప్రభావ నీ బిడ్డలు పాల్గొనడానికి సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.